ఇదే ఉత్తరాంధ్ర పర్యటన చేసినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నా పార్టీ అకౌంట్లో ఉంది 13 లక్షల సినిమాలు లేవు. పార్టీ అకౌంట్లో 13 లక్షలు ఉన్నాయా? అంటే ఎవరు డబ్బులు అయ్యి? మీ డబ్బులు కాదు. సో ప్రజలు ఇచ్చిన డబ్బులు, అంటే మీ అభిమానులు మీకు ఇచ్చిన డబ్బులు. సినిమాలు లేవు. సినిమాలు వదిలేసానే కదా రాజకీయాలకు వచ్చింది పూర్తిగా. సినిమాలు పూర్తిగా వదిలేసానే మీరు వచ్చారు కదా రాజకీయాలు. నేను సినిమాలు ఇంకా చేయను అని రాజకీయాలు వచ్చారు కదా. అంటే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను కదా, వేరే విషయము. మీరు సినిమాలు వదిలేసి వచ్చారు కదా రాజకీయాలకి. అబద్ధం, అది అబద్ధమే, ప్రూవ్ అయింది కదా ఆల్రెడీ. 13 లక్షలే ఉండింది నా పార్టీ అకౌంట్లో. పోరాట యాత్ర అప్పుడు బయలుదేరితే నేను ఒకటే చెప్పాను, సార్ డబ్బులు లేవంటే 13 లక్షలు ఉన్నాయని. మనం అంబేద్కర్ గారి చిన్న చిన్న హాస్టల్స్ ఏముంటే అక్కడ బతుకుదాం, చిన్న కళ్యాణ మండపాల్లో ఉందాం, లేదంటే రోడ్డు మీద పడుకుందాం. నేను సిద్ధంగా ఉన్నా, మా నాయకులు కొంతమంది సిద్ధంగా లేరు. ఈయన చెప్తాడు, ఈయన సిద్ధంగా ఉన్నాడంట, ఈయన నాయకులు సిద్ధంగా లేరని ఈయన చెప్తాడు. ఎందుకంటే వీళ్ళ దగ్గర వీళ్ళ నాయకులు లేరు అసలుకి. ఈయన సొంతంగా నాయకులు ఎవరు లేరు, ఈయన పార్టీ ఈయన తప్ప ఎవరు లేరు. అందుకే మా నాయకులు రెడీ లేరని చెప్తుంటారు అనమాట. అందరూ సుఖాలు మరిగా, నేను ఎక్కువ సుఖాలు చూసినవాడిని. నువ్వు చూసిందే సుఖాలు జీవితంలో, నువ్వు కష్టాలు చూడలేదు. నువ్వు చూసిన కష్టాలు 0. ఎంత కొంత కష్టాలు చూసినట్టు మీ అన్న. ఇది బాగుంది, ఇది ప్రాస బాగుంది. నువ్వు చూసిన సుఖాలు ఎవరు చూడలే. వదిలేసే సుఖాలు ఈ క్షణం వదిలేయగలను. నాకు వాటి మీద నాకు మమకారం లేదు, సుఖాల మీద. మరి మమకారం లేనప్పుడు ఎందుకు ఇప్పుడు హైదరాబాద్కు అమరావతికి ఎన్నిసార్లు ఫ్లైట్ వేసుకుని తిరుగుతున్నావు? మామూలు కార్లో పోవచ్చు కదా, ట్రైన్లో పోవచ్చు కదా. నీ హైదరాబాద్లో నీ సెక్యూరిటీ, నువ్వు వాడే చాపర్కి ఒక జిల్లా డెవలప్ చేయొచ్చు. ఒక సంవత్సరం నువ్వు పెట్టే ఖర్చు, ఒక సంవత్సరం నువ్వు పెట్టే నీ చాపర్ మీద నీ హైదరాబాద్ సెక్యూరిటీ, ఆంధ్ర సెక్యూరిటీ, ఈ అన్నిటి కలిపి నువ్వు పెట్టే డబ్బు ఎంత ఖర్చు పెడుతున్నావో ఆ డబ్బుతో ఒక జిల్లా డెవలప్ చేయొచ్చు. దేనికంటే రోడ్ల మీద పడుకున్న వ్యక్తులను చూశాను. ఉద్యానంలో సరైన నీళ్లు లేక కిడ్నీలు పోయిన వ్యక్తులను చూశాను. మరి సరే, ఉద్యానంలో సమస్య తీసుకొచ్చి బయట పెట్టావు, ఉద్యానం కేసు పెట్టావు. మరి జగన్మోహన్ రెడ్డి దానికి సొల్యూషన్ ఇచ్చాడు కదా. ఆయన ఉన్నంత వరకు ఆయన అది సీరియస్, అది పరిగణించబట్టే కదా దానికి సొల్యూషన్ ఇవ్వగలిగాడు. వాళ్ళ కోసం ముందు ప్రయాణం చేద్దాం. నిలబడ్డవాళ్ళు నిలబడతారు, లేనోళ్ళు లేదంటే నడుచుకుంటూ వెళ్దాం. నడుచుకుంటూ ఎంత దూరం పోతావు నడుచుకుంటూ చెప్పు. ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు రోజు పోతే గొప్ప. తర్వాత మొదలు పడతావా? ఉత్త ఎమోషనల్ డైలాగులు, సినిమా డైలాగులు. రియల్గా నీకు నిజంగా ప్రజల మీద ఏమైనా ఉంటే, లేదని అందరూ తెలుసు కానీ మీ అభిమానులు నమ్ముతుంటారు కానీ, కాబట్టి ఆ మిగతా వాడు ఎవరు నమ్మడు. నీకు ప్రజల మీద అభిమానం ఉంది, ప్రజల కోసం ఏమో చేద్దామనే ఆలోచన ఉందని ఎవరికి మీ మీద నమ్మకం లేదు. మీరు ఒక మోసగారు, అంటే మీరు ఒక దొంగ. రోజు కోటి రూపాయలు సంపాదిస్తుందో మీరు అప్పుడెప్పుడో చెప్పారు వీడియోలో ఎక్కడో, నేను రోజు కింద సంపాదగలను సినిమాలు తీసని. సంపాదించుకోవచ్చు కదా మరి. లేదు అవన్నీ వదిలేసి వచ్చాను. ఎందుకు వదిలేసి వచ్చాను అంటే మీ సినిమాలు ఆడట్లేదు, మీ సినిమాలో మ్యాటర్ లేదు. ప్రొడ్యూసర్లు మునిగిపోతున్నారు. మీతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు మునిగిపోతున్నారు, మీ దగ్గర డబ్బు లేదు. సో ఇదన్నీ కాదు, రాజకీయాలకు వస్తే కోట్లు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవచ్చు అని మీరు రాజకీయాలకు వచ్చారు. దానికోసం కులం రెచ్చగొట్టారు, మతం రెచ్చగొట్టారు, ప్రాంతం రెచ్చగొట్టారు. అన్నీ మీకు ఏది వస్తే, నోటికి ఏది వస్తే అది రెచ్చగొట్టారు అనమాట. ఆ మూమెంట్కి ఏది వస్తుంది, పిచ్చోళ్ళ ఊగుతూ మీ నోటికి ఏది వస్తే అది బాగి జనాలు రెచ్చగొట్టి ఏదో ఎలాగో మోసాలు చేసి ఓ ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్ అయ్యారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు అంతే. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. మీ అన్నకి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారు, ఆయన సంపాదించుకుంటాడు, 10 అడ్డ పెట్టుకొని. మీరు సంపాదిస్తుంటారు, 100,000 కోట్లు వెనకేసుకుంటారు. మీ వల్ల జనానికి వచ్చేది 0. యు ఆర్ నాట్ జస్ట్ ఎ ఫెయిల్డ్ పొలిటీషియన్, యు ఆర్ జస్ట్ ఎ ఫెయిల్డ్ హ్యూమన్ బీయింగ్. ఆల్మోస్ట్ 60 ఏళ్ళు దగ్గర పడుతుంది, ఇప్పటికీ జీవితం అంతా అర్థం కాలే మీకు. జీవితం 100 లక్షల పుస్తకాలు చదివితే అర్థం కాదు. జీవితం చదవాలి. నిన్ను చదువుకోవాలి, లేదా పక్కన జీవితం చూసి అర్థం చేసుకోవాలి. జీవితం పుస్తకాలు ఉండదు పవన్ కళ్యాణ్, జీవితం జీవించడంలో ఉంటుంది. పుస్తకాల్లో జ్ఞానం ఉంటుంది, ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ ఉంటుంది పుస్తకాల్లో. అంతేగాని జీవితం గురించి నాది ఉండదు. జీవితం గురించి జీవించేవాడికి అర్థమవుతుంది జీవితం అంతా ఏందో.